సుచీర్ బాలాజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, భారత సంతతికి చెందిన మహామేధావి. చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టతలు గడించాడు. అగ్రరాజ్యం అమెరికాలో ఒక గుర్తింపు. ఇన్ని విశిష్టతలు కలిగిన బాలాజీ జీవితం 26 ఏళ్లకే ముగిసిపోయింది. ఆయన మరణం మిస్టరీగా మారిపోయింది. బాలాజీ డెత్ వెనుక అంతు చిక్కని మిస్టరీని ఉన్నట్లుగా పోస్ట్ మార్టం చెబుతోంది. భారత సంతతి వ్యక్తి సుచీర్ బాలాజీ మృతి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్ లో గత ఏడాది నవంబర్ 26న బాలాజీ మృతి చెందాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఈ ఘటనపై బాలాజీ అమ్మ పూర్ణిమారావు సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకుది ఆత్మహత్య కాదని హత్య చేశారని చెప్పడం, పూర్ణిమారావు వ్యాఖ్యలకు మద్దతుగా ఎక్స్ అధినేత మస్క్ కూడా మద్దతు తెలుపుతూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదని పోస్ట్ మార్టం చేయడం సంచలనంగా మారింది. ఓపెన్ ఏఐ నుండి గత ఆగస్టులో బయటకొచ్చిన బాలాజీ ఆ తర్వాత ఇంటర్నెట్ నుండి స్క్రాప్ చేయబడిన కాపీరైట్ మెటీరియల్ పై చాట్ బాట్ కు శిక్షణ ఇచ్చే కృత్రిమ మేధస్సు సంస్థ యొక్క అభ్యాసానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అతను అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. భారతీయ అమెరికన్ సుచీర్ బాలాజీ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో పెరిగాడు. బాలాజీ చాలా చురుకైన యువకుడు. ప్రోగ్రామింగ్ లో దిట్ట. ఏసీఎం ఐసీపీసీ 2018 వరల్డ్ ఫైనల్స్ లో 31వ స్థానంలో నిలిచాడు. 2017 పసిఫిక్ నార్త్ వెస్ట్ రీజనల్ బర్క్లీ ప్రోగ్రామింగ్ పోటీలో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. టీఎస్ఏ స్పాన్సర్ చేసిన ప్యాసింజర్ స్క్రీనింగ్ అల్కారిథం ఛాలెంజ్ $1,00,000 సొంతం చేసుకుని 7th ప్లేస్ లో నిలిచాడు. అంతేకాదు యుఎస్ ఓపెన్ 2016 నేషనల్ ఛాంపియన్. కృత్రిమ మేధస్సుపై బాలాజీకున్న పట్టు చూసి అందరూ మంత్రముగ్ధులయ్యేవారు. సుచీర్ బాలాజీ చాట్ జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐలో మాజీ ఉద్యోగి. ఆ సంస్థపై తీవ్ర విమర్శలు చేసి ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. అందులోంచి బయటకు వచ్చిన కొంతకాలానికే తన అపార్ట్మెంట్ లో బాలాజీ విగత జీవిగా మిగిలిపోయాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. పోలీసులు మాత్రం బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చి చేతులు దులుపుకున్నారు. సుచీర్ బాలాజీ 4 ఏళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఏడాది ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐతో లాభం కంటే హానికరమే ఎక్కువన్నారు. అంతేకాదు చాట్ జీపీటీ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించి అనేక పిటిషన్లు ఓపెన్ ఏఐపై దాఖలయ్యాయి. ఈ కేసులో బాలాజీ సాక్ష్యం కీలక కానున్న నేపథ్యంలో అతడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యకు ముందు తన కొడుకు బాలాజీతో మాట్లాడినట్లుగా తండ్రి రామమూర్తి కూడా చెబుతున్నారు. లాస్ ఏంజల్స్ తో తన స్నేహితులతో బర్త్డే వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్నట్లు తనతో చెప్పాడన్నారు. తనతో మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడని, జనవరిలో సిఈసి టెక్టో షో కోసం లాస్ వేగస్ వెళ్లాలని చెప్పినట్లుగా వివరించారు. తన కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడని, ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకునేవాడా అంటూ ప్రశ్నించారు. బాలాజీకి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే తాము పంపించిన బర్త్డే గిఫ్ట్స్ బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, అందుకే దాడి చేసి చంపారని ఆరోపిస్తున్నారు. బాలాజీ చనిపోయాక కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదని, చాట్ జీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారని, ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను తమ పరిధిలో ఉంచుకున్నారని, నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. న్యాయవాదులు సైతం దీన్ని ఆత్మహత్యగా పేర్కొంటున్నారని, కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే తన కుమారుడి మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారని చెబుతున్నారు తల్లిదండ్రులు. బాలాజీ మృతిపై అధికారులు పూర్తి సమాచారం తెలియజేయట్లేదని, వాళ్ళు పారదర్శకంగా వ్యవహరించట్లేదని ఆరోపిస్తున్నారు. బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు బాలాజీ తల్లి పూర్ణిమారావు. తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ను నియమించుకుని రెండోసారి పోస్ట్ మార్టం చేశామన్నారు. రీ పోస్ట్ మార్టంలో పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉందన్నారు. బాలాజీ తలకు బలమైన గాయాలు ఉన్నాయని, అపార్ట్మెంట్లోని బాత్రూంలో రక్తపు మరకలు ఉన్నాయని చెప్పారు. ఎవరితోనో ఘర్షణ జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయని, వెనుక నుంచి బలంగా కొట్టడంతోనే బాలాజీ ప్రాణాలు కోల్పోయాడని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ను ఎలాన్ మస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు పూర్ణిమారావు. ఈ ట్వీట్ పై మస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదని రీపోస్ట్ చేశారు. బాలాజీ మరణంపై న్యాయం జరగాలని, ఎఫ్ఐబితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చినప్పుడు తన కుమారుడికి బెదిరింపులు వచ్చాయని, కుట్రలో భాగంగా హత్య చేశారని బాలాజీ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి మరణంపై
ఘటనపై FBI తో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. US లోని భారతీయ అధికారులను కూడా ఈ విషయంపై సంప్రదించామని, వారు మద్దతిస్తామని హామీ ఇచ్చారని, భారత ప్రభుత్వం కూడా మద్దతిచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు సుచిర్ బాలాజీ తల్లిదండ్రులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.